అంటే మేము ఈ 6.5 ఎకర్స్లో 10 ఫ్లోర్స్ ఎందుకు కట్టామంటే టు గివ్ మోర్ యూడిఎస్. ఓకే, ఈ ల్యాండ్ వాల్యూ అనేది కస్టమర్కి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఫ్యూచర్లో 3 బ్లాక్స్ వస్తున్నాయి, మొత్తం 575 యూనిట్స్ వస్తాయి. ఓకే, టవర్ ఏ, టవర్ బి, టవర్ సి. ఓకే, అంటే ఇండోర్ జిమ్నాజియము, వర్క్ స్పేస్, వర్క్ స్టేషను, క్రీచ్ ఇస్తున్నాము, స్పాకి సంబంధించి రూమ్స్ ఇస్తున్నాము, గెస్ట్ రూమ్స్ ఉంటాయి, బ్యాంకెట్ హాల్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటుంది. ఈ ల్యాండ్స్కేపింగ్లో చూసుకుంటే మీకు యూ విల్ సీ వెరీ మోడర్న్ వాక్వేస్, గజీబోస్, సిట్అవుట్స్, యాంపీ థియేటర్, ప్లస్ ఓపెన్ స్పోర్ట్స్ లైక్ స్కేటింగ్ బాల్ ఇస్తున్నాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నాము, క్రికెట్ నెట్ ఇస్తున్నాము. సో ఇలాంటివన్నీ ఫెసిలిటీ, బాస్కెట్బాల్ ఇది కూడా ఇస్తున్నాం, మళ్ళీ బీచ్ వాలీబాల్ ఇస్తున్నాం. మనకి గ్రీన్ వాక్వేస్ ఇచ్చాము దీంట్లో, ఇది కొద్దిగా స్పెషల్గా ఉంటుంది. సో మోర్ గ్రీనరీతో ల్యాండ్స్కేపింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. మీకు 45% లోడింగ్ గ్రీన్తోనే ఉంటుంది మన ప్రాజెక్ట్. ఓకే. అలాగే ఈ ఫుల్ లెంత్ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదనుకునే వారికి స్కానర్ అనేది కూడా ఇస్తున్నామండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్కాన్ చేస్తే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నది కూడా తీసుకురావడం జరిగిందండి. ఆ ప్రాజెక్ట్ యొక్క కంపెనీ నేను చూసుకున్నట్టయితే మనకి సన్యుగ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీలో ఉన్నామండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ని కూడా కలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఇలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ లొకేషన్ హైలైట్స్ కానీ, ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ కానీ, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందన్నది కూడా ఒకసారి సార్ని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. హాయ్ అండి. నమస్తే సార్. నైస్ టు మీట్ యు. సార్ మీ పేరు సార్? నా పేరు ప్రకాష్ అండి. ఓకే, జయప్రకాష్ అంటారు. ఓకే. నేను ఇక్కడ యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ వర్కింగ్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది మన కొంపల్లిలో జస్ట్ దూలపల్లి అని విలేజ్ వస్తుంది. జస్ట్ హైవే నుంచి 2 కిలోమీటర్స్లో మన ప్రాజెక్ట్. మనకి కొంపల్లి చౌరస్తా నుంచి మనకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నేషనల్ హైవే 7. ఓకే. అంటే ఎర్లియర్ 7, ఇప్పుడు 44 అనుకోండి. ఓకే. నాగ్పూర్ హైవే మనకు అక్కడ నుంచి 2 కిలోమీటర్స్లోనే మన ప్రాజెక్ట్ అనేది ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు మీ ప్రాజెక్ట్ యొక్క వివరాలు తెలుసుకునే ముందు అసలు మీ కంపెనీ యొక్క వివరాలు కూడా చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు సన్యుగ కంపెనీ గురించి మీకు చెప్పాలంటే సన్యుగ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇక్కడ ఎస్పెషల్లీ మన కొంపల్లిలో 2019లో స్టార్ట్ అయిందండి. 19 నుంచి ఇప్పుడు 25కి వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 8 ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది 9th ప్రాజెక్ట్. ఇట్ మీన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఓకే. స్టార్ట్ అయ్యి కూడా 3-4 మంత్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ 9th ప్రాజెక్ట్, హైరేజ్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు మన ఆఫీస్ కూడా ఎక్కడ ఉందో ఒకసారి రఫ్గా చెప్పండి సార్. ఇప్పుడు మన ఆఫీస్ లొకేషన్ మీకు చెప్పాలంటే మీరు కొంపల్లి నుంచి వస్తుంటే మనకి శ్రీ కన్వెన్షన్ అని ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కరెక్ట్గా అక్కడ నుంచి మన 2.5 కిలోమీటర్స్లో మన ఆఫీసు. లేదు మీరు జీడిమెట్ల నుంచి వస్తుంటే, అంటే బాలనగర్ సైడ్ జీడిమెట్ల నుంచి వస్తుంటే బౌదూర్పల్లి చౌరస్తా నుంచి 3 కిలోమీటర్స్లో. ఓకే. మీకు ఈ ఆఫీస్ యొక్క అడ్రస్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే అండి, ఈ ప్రాజెక్ట్ కనుక మీరు చూడాలనుకున్నట్టయితే పర్సనల్ కూడా మీకు సైట్ విజిట్ అన్నది కూడా చేయించడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకేమైనా ప్రాజెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా కూడా సార్ వచ్చేసి ఆఫీస్లో ఉంటారు కాబట్టి మీరు సార్కి కలిసినట్టయితే ఇంకా కూడా మీకు ప్రాజెక్ట్ గురించి ఇంకా వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే నేను హైరేజ్ అపార్ట్మెంట్స్ గురించి చెప్పానో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ వంతారా అని ఒక మంచి నేమ్ సెలెక్ట్ చేసామండి. దానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్గా పర్పస్ ఏంటంటే ఇప్పుడు మన ఆఫీస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్లోనే మనకి ఫారెస్ట్ అకాడమీ ఉంది, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ. ఈ ఫారెస్ట్ అకాడమీ అనేది ఒక 1200 ఎకర్స్ చేంజ్ ఉందండి. ఓకే. వీఆర్ జస్ట్ ఇన్ 300 మీటర్స్. అంటే మన ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ 1200 ఎకర్స్ ఫారెస్ట్కి 300 మీటర్స్లోనే ఉంది. అందువల్ల ఒక ఫారెస్ట్ జోన్ పక్కన ఉన్నాం కాబట్టి వంతారా అనే ఒక నేమ్, అంటే కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, అందువల్ల వంతారా అని పెట్టడం జరిగింది. అంటే మనకి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయినాక ఈ మనకి ఏదైతే 1200 ఎకర్స్ ఏదైతే మనకి ల్యాండ్ ఉందో అదంతా కూడా ఫారెస్ట్ ఉందో అదంతా కూడా మనకు ఒక మంచి వ్యూ అన్నది కూడా ఉంటుంది. 100% మీకు మ్యాక్స్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ నుంచే మీకు విజిబిలిటీ, ఒక గ్రీన్ ఏరియా, లస్ట్ గ్రీన్ అనేది మీకు క్లియర్గా విజిబుల్ ఉంటుంది. అండ్ యూ విల్ గెట్ వెరీ గుడ్ ప్యూర్ ఎయిర్. ఓకే. నియర్ ద ప్రాజెక్ట్, ఎందుకంటే నేచర్ కూడా దగ్గర ఉన్నాం. అందు గురించి వంతారా అని పెట్టాల్సి వచ్చింది. సార్ ఓవరాల్గా మన ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ సార్? అది ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ తీసుకుంటే అండి ఇట్ ఈస్ 6.5 ఎకర్స్. ప్లస్ మీకు ఏదైతే ఈ దూలపల్లి రోడ్డు ఉందో, కొంపల్లి నుంచి దూలపల్లి రోడ్డు కనెక్టింగ్ రోడ్డు ఉందో, ఆ రోడ్డుకి జస్ట్ 50 feet డిస్టెన్స్లోనే మన ఎంట్రీ ఉంది. ఓకే. మనకి దూలపల్లి రోడ్ ఇదంతా కూడా మనకి రోడ్ విడ్త్ ఎంత సార్? మనకి ఇప్పుడు
ఇప్పుడు మనకు వచ్చేసి ప్రజెంట్ ఇట్ ఈస్ 60 ఫీట్ రోడ్డు. ఓకే. యాక్చువల్ ప్రపోజల్ ఉంది యాక్చువల్గా 100 ఫీట్ రోడ్డుకి అనేసి. బట్ ఈవెన్ దో 100 ఫీట్ అంటే మీకు డౌట్ రావచ్చు, 100 ఫీట్ అంటే మీకు మళ్ళీ ఇబ్బంది గురించి. సో అది దృష్టిలో పెట్టుకొని మనం కొద్దిగా ఇంకా అక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక 20 ఫీట్ లోపలికే ఉన్నాం. ఎందుకంటే సార్ ఇలాంటి మేజర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మనకి రోడ్ వైండింగ్ గురించి కూడా మనం చూస్తాం కాబట్టి పాయింట్ అన్నది కూడా అడగడం జరిగింది. ఎందుకంటే కొంత డౌట్ ఉంటుంది కాబట్టి క్లారిఫై చేస్తే అయిపోతుంది. సార్ ఇప్పుడు మనకి ఓవరాల్గా మనకి ఎన్ని ఫ్లోర్స్ వస్తుంది సార్, ఎన్ని బ్లాక్స్ వస్తుంది? ఇప్పుడు ప్రాజెక్ట్ వైజ్ తీసుకుంటే ఏంటంటే మేము ఇక్కడ ఎక్కువ కమర్షియల్గా ఆలోచించలేదు. బేసిక్గా దానికి ఒక రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం 10 ఫ్లోర్సే వెళ్తున్నాం యాక్చువల్గా. ఓకే. ఈ 10 ఫ్లోర్స్ ఎందుకు వెళ్తున్నాం అంటే ఇక్కడ మీరు సరౌండింగ్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మీకు మ్యాక్సిమం ఒక 12, 14, 18 కూడా ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 10 ఫ్లోర్ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము ఈ 6.5 ఎకర్స్లో 10 ఫ్లోర్స్ ఎందుకు కట్టామంటే టు గివ్ మోర్ యూడిఎస్. ఓకే. ఈ ల్యాండ్ వాల్యూ అనేది కస్టమర్కి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఫ్యూచర్లో. ఇక్కడ మీరు మిగతా ఏ ప్రాజెక్ట్స్ తీసుకున్నా కానీ మీకు ఒక బేసిక్ సైజు నుంచి వాళ్ళకి మ్యాక్సిమం అంటే 30-35 స్క్వేర్ యార్డ్సే వస్తుంది. అవును సార్. వెరాజ్ మన స్టార్టింగ్ యూనిట్లో నుంచే మీకు 42 నుంచి వస్తుంది. ఓకే. అంటే 42 యూడిఎస్ నుంచి మనకి బేస్ స్టార్ట్ అవుతుంది మనకి. ఎస్ 42 స్క్వేర్ యార్డ్స్ నుంచి యూడిఎస్ స్టార్ట్ అయ్యి అప్ టు 72 అప్రిషియేషన్ గురించి ఆలోచించింది అంతా కూడా 100% అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం అన్ని ఆస్పెక్ట్స్ ఆలోచించాలి కాబట్టి మేము ఇంత షార్ట్ టర్మ్లో ఇన్ని ప్రాజెక్ట్స్ చేయగలం. ఎందుకంటే కస్టమర్ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తేనే కదా సార్ కంపెనీ అనేది కూడా నిలదొక్కుతుంది. ఆబ్వియస్లీ మీ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయో మీ ఆఫీస్ కూడా అదే విధంగా అందంగా కనబడుతుంది సార్. ఇదంతా కూడా మనకి రెప్లికా సార్ ఇవన్నీ కూడా. ఎస్ అండి. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చేసే ముందు కనీసం అంటే ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఒక్కొక్కటి తీసుకుంటే ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తీసుకున్నా కానీ మీకు కనీసం ఒక 1 year 12 months పడుతుంది. అవును సార్. కంప్లీట్ చేయడానికి. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ మనం అన్ని పెద్ద ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఇది 2.5 acres ప్రాజెక్ట్. ఓకే. అది చూస్తే 3 acres ప్రాజెక్ట్. సో 3 acres ప్రాజెక్ట్కి ఇట్ విల్ టేక్ 2.5 years. సో అలాంటప్పుడు మినిమం విజువలైజేషన్ కోసం ఈ రెప్లికాస్ తయారు చేసేసి ఈ విధంగా ఉండబోతుంది మీ అపార్ట్మెంట్ అనేసి దీని ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. అందువల్ల ఈ రెప్లికాస్ తయారు. అంటే ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్ట్ కూడా మనకి రెప్లికా అనేది కూడా ఇక్కడ అది త్వరలో ఇంకొక 1 week 10 daysలో అది మన ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా కస్టమర్స్ వస్తే కూడా చూసుకోవచ్చు. సార్ ఇక్కడ మనకి ఓవరాల్గా మనకి ఎన్ని ఫ్లోర్స్ అన్నారు సార్? 10 ఫ్లోర్స్ అన్నారు. 10 floors. మనకి ఎన్ని బ్లాక్స్ వస్తున్నాయి సార్? 3 blocks వస్తున్నాయి. మొత్తం 575 యూనిట్స్ వస్తాయి. ఓకే. టవర్ ఏ, టవర్ బి, టవర్ సి. ఓకే. టవర్ ఏలో వచ్చేసరికి మీకు 290 యూనిట్స్ ఉంటాయి. ఓకే. టవర్ బి వచ్చేసరికి 80 యూనిట్స్ ఉంటాయి. టవర్ సికి వచ్చేసరికి 210 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అన్నీ కూడా మనకి 3 BHK సార్? నో అండి, మనకి ఇక్కడ మనం సైజెస్లో వస్తే ఎట్లా అంటే అండి, సైజెస్కి వచ్చేసరికి మనం ఒక మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు మైండ్లో పెట్టుకొని చేసాం. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు బేసిక్ వచ్చేసి 1351 యూనిట్ నుంచి స్టార్ట్ చేసాం. ఎస్ఎఫ్టీ 1351 ఎస్ఎఫ్టీ నుంచి. ఓకే. 1351 ఎస్ఎఫ్టీ నుంచి మీకు 2413 ఎస్ఎఫ్టీ వరకు స్టార్ట్ పెట్టాను అనమాట. అంటే దీంట్లో మళ్ళీ కూడా మనం కామన్ పబ్లిక్కి అంటే మీన్స్ ఒక మిడిల్ సెగ్మెంట్, ఓకే, మీన్స్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ వరకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మన దగ్గర. ఎట్లా అంటే ఇప్పుడు మీరు 1351 తీసుకోండి, మనం 6000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అమ్ముతున్నాం. ఓకే. అప్పుడు అంటే ప్రైస్ 6000 per square feet చెప్తున్నారు. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఇప్పుడు మంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇనాగరల్ ప్రైజ్ అని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. యాక్చువల్గా మనం February 10th వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే. సో February 10th నుంచి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఏ టవర్ అంటే 3 towers ఉన్నాయి. ఏబిసి యాజ్ ఎర్లియర్ ఐ సెడ్. ఏబిసి టవర్స్లో ఆల్రెడీ బి టవర్ కూడా మనం పోడియం స్లాబ్ లెవెల్కి వచ్చేసాం. ఇప్పుడు ఏ బ్లాక్లో మనకి పుట్టింగ్స్ నడుస్తున్నాయి. సో దీంట్లో మనం ఏం చేసామంటే కస్టమర్ కన్వీనియంట్ ప్రకారం అంటే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన వాటిలో కొద్దిగా లగ్జరీ ఎక్కువ ఉన్నాయి. అంటే మినిమం 1600, 1700 అట్లా ఎక్కువ సైజెస్ ఉన్నాయి. కాబట్టి మనం మిగతా వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని 1351 నుంచి స్టార్ట్ చేసాం ఎస్ఎఫ్టీ. సో 1351 నుంచి కూడా మళ్ళీ ఎట్లా మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎస్ఎఫ్టీకి వెళ్ళామంటే ప్రతి ఒక్క 100 ఎస్ఎఫ్టీకి ఒక సెగ్మెంట్. ఓకే. సో 17 వేరియంట్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు బడ్జెట్ ఇప్పుడు ఒకవేళ నా దగ్గర ఒక 1 crore ఉందనుకోండి, 1 crore ఉంటే ఐ విల్ గో అప్ టు ఒక 1500, 1600 అక్కడ దాకా వెళ్తాను. ఓకే. లేదు నా దగ్గర ఒక 80 lakhs బడ్జెట్ ఉంది, 1351 ఈజ్ అవైలబుల్. అట్లా మనం ఒక్కొక్క బడ్జెట్ని మనం మైండ్లో పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ అనుకోండి, మీకు
1351 to 1450 వరకు డబుల్ బెడ్రూమ్ ఓకే ప్లస్ 2.5 బెడ్రూమ్ కూడా ఉన్నది. ఓకే తర్వాత వచ్చేసరికి మీకు మిగతా అన్ని 3 బెడ్రూమ్స్ అయిపోతాయి. ఓకే సో ఇంకా అక్కడ కూడా మనం ఏం చేసాము 1458 నుంచి రిమైనింగ్ సెగ్మెంట్ అంతా మీకు 3 బెడ్రూమ్. ఓకే అంటే దాంట్లో సైజ్ మారుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, లివింగ్ రూమ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది, డ్రాయింగ్ రూమ్ ఎక్కువ వస్తుంది, బాల్కనీస్ పెద్దవి వస్తాయి. సో అట్లా కవర్ చేశారు. అంటే మనకి 2 BHKలో కూడా మనకి బాల్కనీస్ వస్తాయి సార్? అంటే ఇప్పుడు ఏదైతే మన ప్లానింగ్ ప్రకారం ప్రతి ఒక్కదానికి బాల్కనీ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే సో దాంట్లో మీకు యూటిలిటీ ఎట్లా ఒక బాల్కనీ ఉంటుంది, అది కాకుండా మనకి 1351లో కూడా ఒక బాల్కనీ వస్తుంది. సో సైజు పెరిగే కొద్దీ కొన్ని వాటిలో మనకి ఒక 1700-1800 అబోవ్ వాటికి 2 బాల్కనీస్ కూడా వస్తాయి. ఓకే డిపెండ్స్ అపాన్ ది సైజెస్ బాల్కనీస్ అనేది కూడా వస్తుంది. సరే ఇప్పుడు నాకు స్కానర్ గురించి కూడా చెప్తున్నారు కదా, మన ప్రాజెక్ట్ మొత్తం డీటెయిల్స్ అంతా కూడా వస్తుందన్నారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి మనం బ్రోచర్ అందుబాటులో తీసుకురాలేము. ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తే ఈ బ్రోచర్ అనేది కామన్, సాఫ్ట్ కాపీసే ఎక్కువ నడుస్తుంది. ఇంతకుముందు హార్డ్ కాపీస్ ఎక్కువ నడిచాయి. కాకపోతే ఇప్పుడు మనం అందు గురించి ఏం చేసామంటే స్కానర్ ఫెసిలిటీ పెట్టారు. సో ఫర్ ద లొకేషన్ 1 స్కానర్ ఈస్ దేర్, బ్రోచర్కి ఒక స్కానర్. బ్రోచర్లో ఏం చేస్తున్నాం అంటే మనం బ్రోచర్లో ప్రాజెక్ట్లో ఏమేమి యూనిటీస్ ఇస్తున్నాము, ఫెసిలిటీస్, సైజెస్, డ్రాయింగ్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ద. ఓకే అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి స్కానర్లో వచ్చేస్తుంది 100%. చూసుకోవచ్చు. అంటే ఆ స్కానర్ అనేది మీకు డిస్ప్లేలో కూడా ఇస్తానండి. ఒక్కసారి మీరు పాజ్ చేసి స్కానర్ కనుక మీరు స్కాన్ చేసుకున్నట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా వచ్చేస్తుందండి. సార్ ఇందులో మనకి క్లబ్ హౌస్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. మన క్లబ్ ఏరియానే 33,000 SFT ఇస్తున్నాం. ఓకే 33,000 SF ప్లస్ 3 ఫ్లోరెడ్ బిల్డింగ్. ఓకే దీంట్లో మళ్ళీ మీకు 3rd ఫ్లోర్లో పూల్ ఉంటుంది. ఓకే టెర్రస్ స్విమ్మింగ్ పూల్, టెర్రస్ పూల్ ఉంటుంది విత్ రెస్టారెంట్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఫెసిలిటీస్ అంటే యాజ్ ఇట్ ఈస్గా మీకు ఏదైతే క్లబ్ ఫెసిలిటీస్ ఉంటాయో అంటే ఇండోర్ జిమ్నాజియము, వర్క్ స్పేస్, వర్క్ స్టేషను, క్రీచ్ ఇస్తున్నాము, స్పాకి సంబంధించి రూమ్స్ ఇస్తున్నాము, గెస్ట్ రూమ్స్ ఉంటాయి, బ్యాంకెట్ హాల్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటుంది. అట్లా ఆల్మోస్ట్ ఆల్ ఒక 33 to 40 ఫెసిలిటీస్ ఉన్నాయి. 40% ఓపెన్ స్పేస్ వస్తుందండి. త్రూఅవుట్ ది ప్రాజెక్ట్లో 40% ఆఫ్ ది ఓపెన్ స్పేస్. దాంట్లో ఎక్కువ మేము ల్యాండ్స్కేపింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. ఈ ల్యాండ్స్కేపింగ్లో చూసుకుంటే మీకు యూ విల్ సీ వెరీ మోడర్న్ వాక్వేస్, గజీబోస్, సిట్అవుట్స్, యాంపీ థియేటర్, ప్లస్ ఓపెన్ స్పోర్ట్స్ లైక్ స్కేటింగ్ బాల్ ఇస్తున్నాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నాము, క్రికెట్ నెట్ ఇస్తున్నాము. సో ఇలాంటివన్నీ ఫెసిలిటీ, బాస్కెట్బాల్ ఇది కూడా ఇస్తున్నాము, మళ్ళీ బీచ్ వాలీబాల్ ఇస్తున్నాము. ఓకే సో ఇట్లాంటివి కూడా మొత్తం కవర్ చేసాము. దీన్ని మనకి గ్రీన్ వాక్వేస్ ఇచ్చాము దీంట్లో, ఇది కొద్దిగా స్పెషల్గా ఉంటుంది. సో మోర్ గ్రీనరీతో ల్యాండ్స్కేపింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. మీకు 45% లోడింగ్ గ్రీన్తోనే ఉంటుంది మన ప్రాజెక్ట్. ఓకే సార్ ఇక్కడ మనకి బేసిక్ SFT తెలుసుకున్నాం. మనకి UDS ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది? మంచి పాయింట్ వేసారండి. ఇక్కడ బేసిక్గా మా సరౌండింగ్ ప్రాజెక్ట్స్లో మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడు ఈ చిన్న యూనిట్కి 1351 యూనిట్ ఏదైతే ఉందో SFT ఉందో, సో ఈ సైజుకి మీరు మిగతా ప్రాజెక్ట్స్లో, ఐ డోంట్ నేమ్ ఎనీవన్, మిగతా ప్రాజెక్ట్స్లో మీకు 30 స్క్వేర్ యార్డ్స్ కన్నా తక్కువే వస్తుంది ఇక్కడ. సో మనం వేరేజ్ ఇక్కడ పెద్ద ఎక్స్టెంట్ కాబట్టి 6.5 acres ప్రాజెక్ట్ కాబట్టి మనం ఇక్కడ మినిమం 1351కి 42 స్క్వేర్ యార్డ్స్ నుంచి లాస్ట్ 2413కి వచ్చేసరికి 75 స్క్వేర్ యార్డ్స్ దాకా UDS వెళ్తుంది. ఓకే అంటే గేటెడ్ కమ్యూనిటీలో నేను చెప్పేది. ఓకే ఇండివిజువల్లో కొద్దిగా ఎక్కువ వస్తుంది. అంటే మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో మేబీ మనకు ఆ సైజుని బట్టి, ఆ ప్రాజెక్ట్ని బట్టి మీకు ఎక్కువ రావచ్చు. బట్ ఎస్పెషల్లీ ఒక హై రేజ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో మీకు చాలా తక్కువ వస్తుంది. సో మేము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. సో దీంట్లో తీసుకుంటే అదొక బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఈ కనెక్టివిటీ వైజ్ చూస్తే మీకు మన ప్రాజెక్ట్ నుంచి ఎటు ఎయిదర్ 5 or 6 మీరు రెండింటికి ఒక 10 to 15 minutesలో రీచ్ అవుతారు. అవును. ఇంకోటి ఏంటంటే అండి, ఈ ప్రాజెక్ట్ ఇక్కడే ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి ఒక 2-3 పాయింట్స్ చెప్తాను మీకు. మేజర్గా ఒకటి కనెక్టివిటీ అండి, ఫస్ట్ కనెక్టివిటీ. తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ ఎక్స్టెంట్ ఉన్న ఏరియా, పెద్ద ఏరియా. మీరు 6.5 acres ఉండే ఏరియా మీరు ఈ దోలపల్లి రోడ్లో ప్లస్ ఇంత నియర్ బై రోడ్ ఉండే ప్రాజెక్ట్స్ లేవు. ఓకే అదొక మన పెద్ద ప్రాజెక్ట్ 100%. అంటే నాకున్న వాట్ ఇస్ దట్ నాలెడ్జ్లో ఈ ఏరియాలో మీకు ఉన్నా కానీ మ్యాక్సిమం ఒక 1/2 kilometer మోర్ దాన్ లోపలికి ఉన్నాయి. మ్యాక్సిమం అంటే 4.5 acres ఉన్నాయి. ఓకే. సో వేరేజ్ అవర్స్ ఈజ్ 6.5 acres. ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్.
తర్వాత వచ్చేసి ఎస్పెషల్లీ మేము ఇక్కడే ఎందుకు తీసుకున్నాం, ఈ లొకేషన్లో ఎందుకు తీసుకున్నాం అంటే ఫస్ట్ నేను అన్నట్టు ఒక కనెక్టివిటీ, బిగ్గర్ ఎక్స్టెంట్. తర్వాత వచ్చేసి మనకున్న ఫారెస్ట్ అకాడమీ 300 మీటర్స్. ఓకే. సో ఫారెస్ట్ అకాడమీ వల్ల మీకేం బెనిఫిట్ ఉంటుంది అని కూడా అడగొచ్చు మీరు. ఫారెస్ట్ అకాడమీ ఉండడం వల్ల మనకి ఏదైతే 13 to 1600 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ అకాడమీ ఉండడం వల్ల ఆ ఏరియా అనేది లైఫ్ టైం అనేది డ్రై ఏరియాగానే ఉంటుంది. అవును సార్. సో ఫ్యూచర్లో ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ కానీ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కానీ జరగదు. దానివల్ల నాకు వాటర్ లెవెల్ అనేది ఎప్పుడు కూడా సఫిషియెంట్గా ఉంటుంది. అవును. సో నాకు 300 ఫీట్లోనే ఉన్నాను కాబట్టి ప్రాజెక్ట్ నా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 300 ఫీట్లో ఉంది కాబట్టి నా ప్రాజెక్ట్కి లైఫ్ టైం వాటర్ అనేది హ్యాపీగా సఫిషియెంట్గా ఉంటుంది. ఇంకోటి కూడా సార్ మనకి ఫ్రెష్ ఆక్సిజన్ అన్నది కూడా నేను అదే చెప్పబోతున్నాను, మీరు ఈ లోపల దాన్ని అందుకున్నారు. సో మేజర్గా ఇది ఫస్ట్ అండి, ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత మనం మార్నింగ్ లేస్తే స్టార్ట్ అయ్యేది వాటర్తోనే పని. సో ఈ వాటర్ అనేది సఫిషియెంట్గా ఉండాలి. సో మేము ఇక్కడ కమర్షియల్గా అందుకని ఆలోచించలేదు. యూడిఎస్ ఎక్కువ ఇవ్వడానికి మేము ఫ్లోర్స్ కూడా ఎక్కువ పోలేదు. మేము పోవాలనుకుంటే 14, 18 కూడా వెళ్ళొచ్చు, అంటే మనకున్న ఎక్స్టెంట్కి. బట్ మనం ఏంటంటే 10 floors వరకే వెళ్ళాం. కస్టమర్ బెనిఫిట్ అవుతారని ఇక్కడ యూడిఎస్ ఎక్కువ ఇవ్వచ్చు సార్. సో ప్లస్ ఏరియా అనేది మనకి యూటిలిటీ ఏరియా, వాట్ ఎవర్ ది ల్యాండ్స్కేపింగ్ ఏరియాస్ కానివ్వండి, రిమైనింగ్ కానివ్వండి, సో యూ కెన్ గో మోర్ యూటిలిటీ ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న కమ్యూనిటీకి దే కెన్ యూజ్ మోర్ యూటిలిటీస్ ఇన్ ద ప్రాజెక్ట్. దిస్ ఈజ్ రైట్ ప్లేస్ ఫర్ ది బడ్జెట్ పీపుల్. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నా చేసుకోవచ్చు, లేదా మీరు కొనుక్కొని చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ ఎ డెవలప్డ్ రెసిడెన్షియల్ ఏరియా. సార్ ఇప్పుడు ఒక పాయింట్ సార్, ఇన్వెస్ట్మెంట్ అన్న పాయింట్ వచ్చింది కాబట్టి నాకు ఆ పాయింట్ తట్టింది సార్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి అప్రిషియేషన్ వస్తుందో ఒకసారి చెప్పరా? సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, అంటే ఇంతకుముందు మీకు 6000 రూపీస్ ఏదైతే చెప్పానో 6000 రూపీస్ అనేది ఇప్పుడు మనం పెట్టిందే కాంపిటేటివ్ రేట్. ఓకే. ఇక్కడ మార్కెట్లో ఉన్న రేట్కి మనం ఇచ్చేదే కాంపిటేటివ్ రేట్. ఓకే. సో మీరు అదే నాది మెయిన్ రోడ్లో ఉంది ప్రాజెక్ట్, లోపలికే 5500 కూడా అమ్ముతున్నాం నాకు తెలుసు. సో 500 రూపీస్ డిఫరెన్స్తోనే మనం అమ్ముతాం. ఎందుకంటే మనం కూడా బడ్జెట్ ఫ్రీగా ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి కస్టమర్కి కూడా అనేసి. సో ఇక్కడ మీరు అడిగిన పాయింట్కి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఎట్లా ప్లాన్ చేస్తున్నాం అంటే అండి, ఇక్కడ మీకు రిటర్న్స్ అనేది మినిమం ఇక్కడ మేము మా ప్రాజెక్ట్ అయ్యేసరికి ఇప్పుడు ఆల్రెడీ 25. ఓకే. 28 కంతా మా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇంకో 3 years పడుతుంది. 3 years. ఓకే. 3 years లోపల ఇట్ విల్ బి 8500 to 9000 రూపీస్ అండి డెఫినెట్గా. ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. అవును. అంటే నేను చెప్పేది ఇప్పుడున్న మార్కెట్ సినారియోకి నేను ఇచ్చే టార్గెట్ అది. ఓకే. ఆ రోజు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అవును. సో నేను అందుకనే బేస్ ప్రైస్ తీసుకొని మీకు 8500 నుంచి 9000 వరకు మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన టైంకి కస్టమర్కి వచ్చే బెనిఫిట్. సో దీంట్లో సార్ చెప్పండి, ఇప్పుడు 6000 చెప్తున్నారు, మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపల 85 అని చెప్తున్నారు, అప్ టు 9 వరకు అంటారు. దీనికి అష్యూరెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా సార్? నేను అష్యూరెన్స్ ఇన్ ద సెన్స్, అష్యూరెన్స్కి నేను మీకు ఇంకొక ఆఫర్ ఇస్తాను సార్. మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేసుకొని మీరు బైక్ బ్యాక్ తీసుకోవచ్చు. అంటే మీరే పర్చేజ్ చేస్తారు అంటే ఎలా అంటే ఇన్వెస్ట్మెంట్ షెడ్యూల్ చెప్తున్నాను. ఇప్పుడు మా దగ్గర ఒక యూనిట్ తీసుకోండి, దాన్ని మేము ఒక ప్రైజ్ ఇస్తాము. ఈ ప్రైజ్ నుంచి మేము ఎంత మీకు బెనిఫిట్ ఇస్తామనేది ఆన్ పేపర్ వీ కెన్ కమ్ అండ్ షేర్ ద డీటెయిల్స్ ఇన్ ఆఫీస్. అంటే మీకు సంప్రదిస్తే దాని యొక్క డీటెయిల్స్ డెఫినెట్గా దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ స్కీమ్ ఫర్ అస్ ఫర్ ది ఇన్వెస్టర్స్కి. ఇన్వెస్టర్స్కి మంచి స్కీమ్ ఉంది. సో ఇఫ్ దే కమ్ దే విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకే సార్. మరి ఇప్పుడు పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ఇంకేమైనా బెనిఫిట్స్ వస్తున్నాయి చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిందండి రేట్. ఓకే. రేట్ అనేది మంచి బెనిఫిట్. అప్రిషియేషన్ వాళ్ళకు కూడా ఎట్లా అప్రిషియేషన్ ఆటోమేటిక్గా అవుతుంది. అవును. రెసిడెన్షియల్ ఏరియాతో పాటు ఇక్కడ మీకు సరౌండింగ్లో దగ్గర 20+ కాలేజెస్ ఉన్నాయి. అవును సార్. 15+ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అవును. మీకు రాబోయే కండ్లకోయ మెట్రో అనేది మ్యాక్సిమం అంటే 5 to 8 minutes ఇక్కడ నుంచి. సో దట్ ఈస్ కమింగ్ అప్ అట్రాక్షన్ ఐ కెన్ సే. ఇప్పుడు ఆల్రెడీ మనకు రైట్ సైడ్ చూస్తే, మన ప్రాజెక్ట్ రైట్ సైడ్ చూస్తే నేషనల్ హైవే, లెఫ్ట్ సైడ్ చూస్తే స్టేట్ హైవే. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది. రేపు 5 years తర్వాత ఎట్లా ఉంటుంది ఈ ప్రాజెక్ట్? అవును సార్. డెఫినెట్గా రేటు పెరుగుతుంది యాజ్ వెల్ యాజ్ అప్రిషియేషన్ పెరుగుతుంది. అవును, ఆబ్వియస్లీ. సార్ మనకి ప్రైస్ ఏదైతే మనకి 6000 చెప్తున్నారో అది మనకి ఫిక్స్డ్ సార్, నెగోషియబుల్ ఉంటుందా? అంటే ఆబ్వియస్లీ ఎక్కడైనా నెగోషియబుల్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ దేర్ పేమెంట్ మోడ్ అండి. ఇక్కడ ఏదైనా కానీ వాళ్ళ పేమెంట్ మోడ్ని బట్టి, వాళ్ళు మనకి లోన్కి వెళ్తున్నారా లేదా అవుట్ రేట్ వెళ్తున్నారా, దాన్ని బట్టి మనం నెగోషియేషన్ చేస్తాం. యూఆర్ డెఫినెట్లీ ఫ్లెక్సిబుల్ ఇన్ ద రేట్స్.
నో ఇష్యూ. సార్ మనకి ఇందులో బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది సార్ మనకి? మేజర్గా ఇప్పుడు బ్యాంక్ లోన్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే మనకి ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. దాదాపు మనకి ఇప్పుడు 6-7 దాకా అయితే రెడీగా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏపీఎఫ్తో వీఆర్ రెడీ విత్ ప్రాజెక్ట్, మనకి లోన్స్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు వాళ్ళు బ్యాంక్స్. సో ఇమ్మీడియట్గా కూడా దే కెన్ గో ఫర్ లోన్స్. చూసుకోవచ్చండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నది కూడా మీకు వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి ఫోన్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. ఆఫీస్కి విజిట్ కావాలనుకున్నట్టయితే మీకు లొకేషన్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. మీరు సార్కి కనుక కన్సల్ట్ అయితే మీకు ఇంకా కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి కన్స్ట్రక్షన్ గురించి కానీ మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. మనకు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు మనకి ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నారు అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. అలాగే ఈ ఫుల్ లెంత్ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదనుకునే వారికి స్కానర్ అనేది కూడా ఇస్తున్నామండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్కాన్ చేస్తే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.